జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వృషభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ అందరికీ కూడా డబ్బు ఖర్చు కొంచెం ఉంటుంది. కానీ ఈ డబ్బు ఖర్చు ఆనందంగానే చేస్తారు. ఒక్కోసారి డబ్బు ఖర్చు మనకి హాస్పిటల్స్కి అయినా బాధ అనిపిస్తుంది, లేదా ఒక్కొక్కసారి మనము ఇష్టం లేకుండా ఎవరికైనా ఖర్చు పెట్టాల్సి కూడా రావచ్చు, అప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఈ వారం ఏంటంటే వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ మేకోవర్ కోసం, మీ అందం పెరగడం కోసం కావచ్చు, లేదా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఇలా ఏదైనా మీకంటూ మీకు డబ్బు ఖర్చు ఉంటుంది. మీకు స్వవిషయాల్లో డబ్బు ఖర్చు ఉంటుంది. అది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వారం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు శుభకర్తరిలా ఉన్నారు. ఇటు మీకు ద్వితీయ రాశిలో, మీ రాశి నుంచి ద్వితీయ రాశిలో బృహస్పతి సంచారం, మీ రాశి నుంచి వ్యయ రాశిలో స్వయం మీ రాశ్యాధిపతి సంచారము. ఇదే మీకు చాలా మంచి. అంటే ఒక పసిపిల్ల కనుక అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరి మధ్య ఉంటే అందరూ తల్లి స్వరూపాలే. అప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు అందరూ కలిసి. అప్పుడు ఆ పసిబిడ్డడు ఎంత హాయిగా ప్రశాంతంగా ఆడుకుంటారు. ఎందుకంటే గారం ఉంటుంది కదా, అసలు కంటే వడ్డీ ముద్దని చెప్పి. సో ఎంత చక్కగా గారాన్ని సాధించుకుంటూ ఎంత చక్కగా ఆడుకుంటారో ఈ వారం మీకు అలా ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వారం మీకు అలా ఉంది. ఒక శుభకర్తరి ఇలా ఉండడం వల్ల ఎటు చూసినా ఒక మంచి శుభ సంకేతాలు, శుభ సూచనలు కనిపిస్తాయి. అమ్మయ్య అనుకునే సిచ్యువేషన్స్ ఈ వారము వృషభ రాశి వృషభ లగ్నంలో ఉన్న వాళ్ళు చక్కగా చూస్తారు. మెయిన్గా ఏంటంటే ఈ వారం మీకు గౌరవం బాగా పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, వెయిట్ బాగా ఇస్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు వెయిట్ బాగా ఇవ్వడం మీరు నోటీస్ చేస్తారు. ఇది మీకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో అంటే మీరేదో మీ మాట చెల్లించుకోవాలని ఎప్పుడు మీ అనుకునే ఇదిలో ఉండరు వృషభ రాశి వాళ్ళు. బట్ అలా ఉండకపోయినా కూడా కొంత డామినెంట్గా ఉంటే బాధ అనిపిస్తుంది. ఈ వారం అలా ఉండదు. మాటల్లో మీదే పై చేయి అవుతుంది, మీకే విజయం చేకూరుతుంది. అదొకటి.
సెకండ్ ఏంటంటే ఎక్కువగా ఎవరితోటి ఇది ఉండదు. అంటే ఇప్పుడు డెస్టినీ మీకు ఒక ప్రోటోకాల్ పెట్టిందండి. అంతర్శత్రువులు కావచ్చు, బహిర్శత్రువులు కావచ్చు. వీళ్ళని పక్కకి తోసేస్తోంది. మీ రాశి నుంచి షష్ఠ స్థానం మీద శుక్రాచార్యుల వారు దృష్టి పెట్టారు. గురు భగవానుడు పంచమ దృష్టి. శుక్రాచార్యుల వారు సప్తమము, గురు భగవానుడు పంచమ దృష్టితో చూడడం వల్ల మీ షష్ఠ స్థానాన్ని రుణరోగ శత్రుస్థానం అని చెప్తాం. అంతర్బహిర్శత్రువులు కూడా ఇవన్నీ కూడా అంటే ఒక సీఎంఓ పిఎంఓ వెళ్తుంటే ఎలాగైతే రోడ్డు మొత్తం ఖాళీ చేస్తే వాళ్ళు చక్కగా వెళ్ళిపోతారో అలాగా ఈ వారం కాంపిటెన్సీ మీద మీరే పై చేయి అవుతుంది. వాళ్ళు మీకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు వీక్ అయిపోయినట్టు తెలుస్తుంది, మీకు అనిపిస్తుంది. సో మీరే పై చేయి అవుతుంది. ఇది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక పాయింట్. సెకండ్, మీరు ఏదన్నా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ మీకు వస్తాయి. అది ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. అలాగే మీకు ఏదైనా లోన్కి సంబంధించిన విషయాలు కాకపోయినా ఏదైనా మీరు లోన్ ఉన్నది రీపే చేయాలనుకున్నా ఈ వారం నుంచి మీరు ఒక స్కెచ్ చేసుకోండి. ఏం చేస్తే లోన్స్ తొందరగా తీర్చగలుగుతాము. అది పర్సనల్ కావచ్చు, ఏదైనా ప్రీ క్లోజర్ కావచ్చు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటే ఈ వారం కనుక మీరు వేసుకుంటే అత్యంత బలమైన దైవిక శక్తుల్లో ఉన్న రాశి ఈ వారం వృషభ రాశి. అందువల్ల దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు రాసుకునే ప్రతి ప్రణాళిక కూడా మీకు తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి చక్కటి అవకాశం భగవంతుడు కలిగిస్తాడు. ఎందుకంటే భగవంతుడి సమక్షంలో మీరు ప్రణాళికలు వేస్తున్నారు కాబట్టి. ఏం చేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఏం చేస్తే మీ ఇన్కమ్ పెరగడం వల్ల మీకున్న లోన్స్ పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్న లోన్స్ ఇవి మీరు ప్రీక్లోజ్ చేసుకోగలుగుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా డెస్టినీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోనే ప్రతి ఒక్కళ్ళకి పాయింట్ వస్తుంది కదా, ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి. ఎందుకంటే మీకు ధన సంపాదన బాగా ఉంటేనే కదా ఈ ఆనందం, ఇదంతా కూడా ప్రశాంతత ఉండేది. విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఒక మంచి శుభ సమయము. ఇప్పుడున్న సమయము చాలా మంచి శుభ సమయంలో ఉన్నారు మీరంతా కూడా. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్యగురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి అలాగే దేవగురువైన బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస. వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు.
జగదంబ అయిన లలితా పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక, వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచర గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే, వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే, ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.